ఇది అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, వైకుంఠగిరి అంటారు. ఇది మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మనము చూసినట్లయితే కాశీపట్నం నుంచి ఇక్కడ ఒక 18 కిలోమీటర్లో ఈ గుడి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ నుంచి మంచిగా ఫేమస్ అయిన గుడి ఇది చూసినట్లయితే బాగా లొకేషన్, మంచి లొకేషన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కూడా చూడాలనుకున్నట్లయితే మీ ఫ్యామిలీతో వస్తే మంచిగా హ్యాపీనెస్ ఉండడం జరుగుతుంది. ఒకసారి చూడండి మీరు, ఇదంతా లొకేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఈ లొకేషన్ మంచి అనుభూతి కలిగిస్తుంది. కొద్దిగా కాకపోతే ఘాటీ రూట్, కొంచెం స్లోగా రావాల్సి వస్తుంది. ఇదంతా కూడా చాలా మంచి ఫేమస్. ఈ 2 ఇయర్స్ మంచి ఫేమస్ అయింది. ఇంకా కన్స్ట్రక్షన్ అది పూర్తి అవుతుంది. ఇదంతా కూడా ఇది చూసినట్లయితే సో ఇంకా వేస్ కూడా అవుతుంది. చాలా అందమైన ప్రదేశం. మనం ఎంత దూరం వెళ్ళిపోతాం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి, దగ్గరలో మనకి ఇది చాలా చక్కని ప్రదేశం, మంచి వాతావరణం, మన హ్యాపీనెస్, మైండ్ సెట్ అనేది రిలీఫ్. సో అందరూ చాలామంది ఇక్కడ దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు మంచి లొకేషన్, హ్యాపీనెస్, మైండ్ పీస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. మనం మంచి అనుభూతిని పొందవచ్చు. దాంతోపాటు ఈ మధ్య స్ట్రెస్ చాలా ఎక్కువగా మనకు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడం కోసం ఇలాంటి ప్రదేశాలు దర్శించినట్లయితే మన మైండ్ కూడా హ్యాపీనెస్ అయ్యి ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఏమైనా హెల్త్ పరంగా, మైండ్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా దగ్గర తీసుకొచ్చినట్లయితే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. సో లోన్లీనెస్ పోయేటంటే నలుగురిలో తెలిసి మళ్ళీ మనిషి యొక్క ప్రయాణం మీద ఇలాంటి లొకేషన్ చూడడం వల్ల ఏంటంటే మనకి మనిషి యొక్క ఆశ, స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి సో బతకాలనే ఆశ కూడా చాలామందికి, కొంతమంది ఈ మధ్య లోపిస్తుంది. బతకాలనేది, ఎందుకు బతకాలనేది ఇలాంటి ప్రదేశాలు చూసించినట్లయితే సో వాళ్ళకి ఇంకా బతికి ఇంకా నూతన ఉత్సాహం పెరుగుతుంది. మనము ఇలా చూసినట్లయితే సో ఇక్కడ లొకేషన్స్ ఇంకా ఇది కన్స్ట్రక్షన్ ఇంకా కొత్తగా జరుగుతుంది. ఇది మనకి అరకు రూట్లో, విశాఖపట్నం నుంచి మనము అరకు రూట్లో వచ్చినట్లయితే కాశీపట్నం దగ్గరలో తిరిగినట్లయితే 18 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. సో మనము ఈ లొకేషన్ చాలా ఈ 2 ఇయర్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా టూరిస్టులు అందరూ కూడా మ్యాక్సిమం ఇటుపక్కే అరకు సైడ్ కంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టర్న్ అయిన తర్వాతనే ఇటు రావడం జరుగుతుంది. మీరు ఇలా చూసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ప్రదేశం అంతా కూడా సో చాలా చక్కగా కట్టడం జరిగింది. సో మనం ఇంకా ఇది మనం చూస్తుంది రాముడు లక్ష్మణ యొక్క ప్లేస్. ఇక్కడ స్టాట్యూస్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఊటీని తలపించే కొడైకెనాల్, ఊటీని తలపించే అందాలన్నీ కూడా మనము ఇక్కడ అనుభూతి పొందవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తం అంతా. సో ప్రదేశం మనం ఎంతో దూరంతో బోర్డంత ఖర్చు పెట్టి పెట్టడం జరుగుతుంది. మన దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా, ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా చాలా చక్కగా అందమైన ప్రదేశాలు. సో మొత్తం ఈ లొకేషన్ చూసినట్లయితే మనము మైమరిపించే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సో మనం చాలా అనుభూతి పొందవచ్చును. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి దైవము, సో మన యొక్క కలియుగ దైవం అనేది చూడండి. ఇది అంత చక్కమైన ప్రదేశం. ఎలా ప్రదేశం ఏంటంటే మనం ఎంత బోలంత లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వేరే ప్రదేశం, వేరే దూర ప్రదేశాలు వెళ్ళిపోతాం. మన దగ్గర ఉన్నది ఎక్కువ మందికి ఈ మధ్య పరిచయం అవుతున్న ప్రదేశం ఇది. కొద్దిగా ఘాటీ కానీ చాలా చక్కనైన ప్రదేశం మనము. సో వీలుంటే ఒకసారి చూడండి, మన దగ్గరలో ఉన్న ప్రదేశం ఇది. ఓకే, థ్యాంక్ యూ.
అది వాటర్ ఫాల్ చూడండి ఎంత చక్కగా పైనుంచి వాటర్ వస్తుందో. ఇదంతా కూడా సహజంగా మొత్తం అంతా కూడా సహజ వాతావరణంలోని చక్క వాతావరణం మంచిగా అంతా కూడా. మనం ఇది ప్రజెంట్ నేను ఇందాక విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అన్నాను, ఇది గంచేడు మండలం సంబంధించింది అంటున్నారు. అడిగితే విజయనగరం సంబంధించింది అంటున్నారు. ఏదైనా విశాఖపట్నం విజయనగరం బోర్డర్లో ఇది ఉండడం జరిగింది. ఇది మనము విశాఖపట్నం నుంచి సాధారణంగా వస్తాం కాబట్టి విశాఖపట్నం నుంచి మనము ఇక్కడ అరకు రూట్లో వెళ్ళేటట్లయితే ఎస్కోట నుంచి మనం చూసినట్లయితే కాశీపట్నం ఉంటుంది. కాశీపట్నం నుంచి ఒక 18 కిలోమీటర్ల పైకి వస్తే మనం 18 కిలోమీటర్ల పైకి వెళ్తే, కాకపోతే ఘాటీలు అవి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతాయి. కొద్దిగా మంచిగా వెళ్ళాలి. వెళ్ళట్లేదు చాలా మంచి అద్భుతమైన మేము ఈరోజు మంచిగా అద్భుతమైన ప్రదేశాన్ని చూసాము. సో దీన్ని లైఫ్లో ఒక స్పెషల్ మెమొరీగా మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారు చాలా చక్కగాను. మా మిస్సెస్ మొబైల్ చూసుకుంటుంది. సో మీరు ఒకసారి ఇటు పక్క దర్శించినట్లయితే ఈ యొక్క జన్మ కూడా ధన్యం అయిపోతుంది. మనం ఎంతో దూరం వేరు స్టేట్స్ వెళ్ళవసరం లేదు. మన స్టేట్స్లోనూ కూడా చక్కగా ప్రదేశాలు ఉన్నాయి. తెలియని ప్రదేశాలు ఇవి. మేము దగ్గర ఉన్నప్పటికీ ఇప్పటివరకు రాలేదు. 2 years డెవలప్ అయినప్పటికి కూడా. చూడండి అక్కడ వాటర్ ఫాల్ చూసినట్లయితే దాని పక్కన చూడండి అరటి తోట ఎంత చక్కగా ఉందో. అరటి తోట దాన్ని యూజ్ చేసుకుని ఎంత చక్కగా పండిస్తారు పోడు వ్యవసాయాలు ఇవన్నీ. సో ఇది మనము డైరెక్ట్ మొబైల్స్లో మనము డైరెక్ట్ బుక్స్లో నేర్చుకునే బదులుగా ఇలా ప్రదేశాలు పిల్లలకు చూపించినట్లయితే నేర్చుకోవడానికి ఈజీగా ఉండడం జరుగుతుంది. కాశీపట్నం నుంచి ఎక్కడి నుంచి టర్న్ అవుతే 18 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది వైకుంఠపురం.